ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానము, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా 48:17. బైబిల్లో చదువుదాము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈ యొక్క అధ్యాయాన్ని 2 భాగాలుగా ధ్యానించవచ్చు. మొదటి భాగము 1వ వచనం నుండి 11వ వచనం దాకా ఇశ్రాయేలు తలబిరుసుతనం అంటే పొగరు. రెండవ భాగం 12 నుంచి 22 వరకు ఇశ్రాయేలు విమోచకుడు. కాబట్టి మనం రెండవ భాగంలో ఇశ్రాయేలు విమోచకుడు దానిలో ఈ భాగం చదువుతున్నాం. చూడండి, 43:14 యెషయా గ్రంథము 14వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడినైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తం నేను బబులోను పంపితిని, నేను వారిని అందరినీ పారిపోనట్లు చేసేదను, వారికి అతిశయాస్పదముల ఓడలతో కల్దీలను పడవేసేదను. మన కొరకు దేవుడు చేసే కార్యాలు, మన పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ఏర్పాటు. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని చేతుల్లో మనం ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా వాడబడాలో, ఎటువంటి వారముగా మనం ఉన్నామో తెలియజేస్తూ వచ్చాం. కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడి మాటలు చాలా గొప్పవి. అందుకే మొదటి అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్తాడు. దాన్ని మనం గుర్తించలేకపోవటం వల్ల దేవుడు ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. కాబట్టి నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడైతే తన పిల్లల విషయమైన గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ మనమేమో దానికి దూరస్తులుగా ఉంటున్నాం. కాబట్టి మనల్ని మనం సరిదిద్దుకొని ఆయన నడిపించిన రీతిగా నడుచుకునే వారని ఉంటే ఎన్నో దీవెనలు పొందగలుగుతాం. 78వ కీర్తన 35వ వచనం. దేవుడు తనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుంది. ఈ అధ్యాయం అంతట్లో కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నో మారు రక్షిస్తూ వచ్చిన సనుగులు సంశయాలతో మరలా ఆయనకు దూరస్తులు అయినప్పటికీ కూడా ఆయన ఏమైనాడు గుర్తించని వారుగా అంటున్నారు. అయినా ఒక సమయంలో ఈ గుర్తింపు వచ్చింది. ఎలాగని? దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుని, మనం కూడా దేవుడిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేయాలా. ఏమై ఉన్నాడో గుర్తించలేకపోతే మనముగా తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇదే కీర్తనలో 25:4. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచు, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎవరైతే తన వైపు చూస్తారో, తన ఉపదేశం కొరకు, తన వాక్కు కొరకు, తన మాట కొరకు, తన వాక్యం కొరకు ఆతురత ఎదురు చూస్తారో వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. కాబట్టి ఆ వాక్యాలను మనకు లోబడి నడుచుకున్న వారమైతే చాలా మంచిది. ద్వితీయోపదేశ కాండం ఎన్నోసార్లు మనకు ఆ ఉపదేశం చేశారు. చూడండి ఒకసారి 8వ అధ్యాయము 17వ. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలుగజేసిన అనుకుందురేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నవారని, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నీటి వల్లే స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగచేవాడు ఆయనే. కాబట్టి ఆయన యందు మనం ఉన్న వారమైతే, ఆయన కొరకు మనం జీవించిన వారమైతే ఆయన తప్పనిసరిగా మనకు భాగ్యమును అనుగ్రహించేవాడుగా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపము క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి
నీ జనులకు నీ స్వాస్థ్యము ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. సొలొమోను ప్రార్థన, ఈ యొక్క మందిరావరణలో చేయబడిన ప్రార్థన పట్ల దేవుడు చేయాల్సిన కార్యాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం జ్ఞాపకం ఆయన త్రోవల్లో నడిచిన వారంగా ఉండాలి. ఆయనైతే మనం నడిపించేవాడు, మన చేయి పట్టి వెన్ను తట్టి నడిపించేవాడు మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. కనుక ఆయన చేతుల్లో ఆయన వాక్యానుసారంగా నడుచుకునే వారంగా ఉంటే, ఆయన మార్గాల్లో ఉంటే దేవుడు తప్పక మనకు విజయాన్ని ఇస్తాడు. అటు కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీ కృపకై వందనాలు. నీవైతే మమ్మలను చేయి పట్టి చక్కటి త్రోవలో, ఆయన నడవలసిన త్రోవలలో మమ్మల్ని నడిపించి వాడవై ఉన్నామని ఇది నా చక్కటి వాగ్దానం ద్వారా మమ్మల్ని నింపావు. కాబట్టి నీ త్రోవల్లో, నీ మార్గంలో నడిచేవారంగా 128:1 ప్రకారం నాయన నీ వాగ్దానం, నీ త్రోవల్లో నడిచే స్థితి మాకు దయచేయి. అతి త్వరగా రానయ్యున్నాం. యేసునామమున సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్తుతికి పాత్రుడు, స్తోత్రాడు అయినటువంటి, కీర్తనీయుడైనటువంటి సజీవుడైన దేవుని కృప, కనికరము, కాపుదల మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.